పూర్తి నమ్మకం. పరిగి మాజీ సర్పంచ్ సిద్ధాంతి పార్థసారథి ప్రకటనలను బీజేపీ పార్టీ నాయకులు ఖండించారు. దోమ మండలం మోత్కూరు గ్రామంలో మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు కో శరత్ కుమార్ రెడ్డి, హరికృష్ణ యాదవ్, ముకుంద నాగేశ్వర్ మాట్లాడుతూ 2010లో ఎండోమెంట్ పెట్టిన సంజీవయ్య స్వామి ఆలయం 2023లో సొంత పర్మిషన్ తీసుకున్న గుడి పనులు ఎందుకు ఆగిపోయాయో ప్రశ్నించారు. కోట్ల రూపాయల ఖర్చుతో భూములు పరిగిలో కబ్జాకు గురవుతున్నాయని, పార్థసారథి పేరుతో ఉన్న భూముల వివరాలను ఆయన చెప్పాలని కోరారు. సిద్ధాంతి పార్థసారథి పంతులు గారు పెట్టిన ప్రెస్ మీట్లో అతను శ్రీ సంజీవయ్య స్వామి ఆలయానికి ధర్మకర్త అని డాక్యుమెంట్, ఆ ఫైల్ మూవ్ చేయలేదని తను చెప్పడం జరిగింది. ఆ ఫైల్ ఎందుకు ఆగింది, ఎవరు ఆపిరు, దేని గురించి ఆగింది, మళ్ళీ దీనిపైన ఎండోమెంట్స్ వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? మూడో విషయం, దొంగెనకపల్లి గ్రామంలో దోమ మండలంలో, సో దీనికి ఎలక్షన్ కోడ్కి ఏం సంబంధం ఉంది? 383 సర్వే నంబర్ ఏవైతే భూములు ఉన్నాయో రియల్ ఎస్టేట్ దగాకోర్ల చేతులకు పోయి టెంపుల్ ఆలయాల భూములు ఏవైతే మీరిచ్చిన ఆలయాల భూములే. దొంగెనకపల్లి గ్రామంలో సంజీవ స్వామికి సంబంధించినటువంటి సుమారు 104 ఎకరాల భూమి ఈరోజు మనము రైతులకు సాగుకి ఇచ్చినా కానీ ఎకరాకు ఎక్కువగా ఉండొద్దు. కాబట్టి దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పడం జరిగింది, కలెక్టర్ హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలను, హిందూ దేవాలయ భూములను ఎవరైతే కబ్జాలకు గురి చేసేటటువంటి విధంగా వాళ్ళ యొక్క చెంచాలను ముందలబెట్టి వెనకాల ఆటలు ఆడేటటువంటి ఎవరికైనా కూడా ఈ ఉద్యమం అనేది ఇక్కడితోటి ఆగదు. దొంగెనకపల్లి గ్రామంలో సంజీవయ్య స్వామికి సంబంధించిన వ్యవస్థనంతా కూడా వెనకాల నుండి నడుపుతున్నారు. కేవలం ఒక్క దొంగెనకపల్లి గ్రామమే కాదు, మిగతా దేవాలయాల్లో కూడా ఇదే రకమైనటువంటి సిద్ధాంతి పార్థసారథి పంతులు గారు పెట్టిన